తలమడుగు మండలంలోని కుచ్లాపూర్ పల్సీకే గ్రామాల మధ్య గత 3 రోజుల క్రితం చిరుత పులి ఎద్దుపై దాడి చేస్తుందని అటవీ అధికారులు నిర్ధారించారు. ఆ చిరుతను ట్రాప్ చేసేందుకు గ్రామ సమీపంలో అమర్చారు. చనిపోయిన ఎద్దును మళ్లీ తినడానికి వచ్చిన చిరుత దృశ్యాలను సీసీ కెమెరాల్లో అధికారులు గుర్తించారు. కుచ్లాపూర్ గ్రామానికి చెందిన కళ్యాణం ఆసనకు సంబంధించిన ఎద్దు మేత కోసం అటవీ సమీపంలోకి వెళ్లగా చిరుత ఒక్కసారిగా దాడి చేసి చంపివేసిన విషయం విదితమే. అయితే చిరుత నిజంగానే సంచరిస్తుందని ట్రాప్ కెమెరాలో రికార్డైన నేపథ్యంలో పశువుల కాపర్లు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. బేస్ క్యాంపులు సైతం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా అటవీ అధికారి అవినాష్ మాట్లాడుతూ గత 3 రోజులుగా మండలంలోని కొత్తూరు, కుచ్లాపూర్, పల్సీకే గ్రామాల శివారులో చిరుతపులి సంచారాన్ని పాదముద్రలతో గుర్తించామన్నారు. కుచ్లాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసి చంపిందని సీసీ కెమెరాల్లో తేలిందని స్పష్టం చేశారు. ప్రజలు ఉదయం 11 గంటల తర్వాతనే పొలంలోకి రావాలని, సాయంత్రం తర్వాత ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. ఒక్కరుగా ఉండొద్దని, గుంపులుగా వెళ్లాలని తెలిపారు. చిరుత సంచారణపై అధికారులకు తెలియజేశామని, అధికారులు ఆదేశానుసారం తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.